ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుని చేత ఆశీర్వదింపబడాలి అనే ఆశ మీకుంటే ఇది మీకు సరైన వీడియో. దయచేసి స్కిప్ చేయకండి. ఫిజికల్గా మాత్రమే నాకు బ్లెస్సింగ్స్ కావాలి అనుకుంటే మీ భక్తిలో మీరు ఏదో చిన్న లోపంలో ఉన్నారు. స్పిరిచువల్గా అండ్ ఫిజికల్గా కూడా నేను బ్లెస్ చేయబడాలి, ఆశీర్వదింపబడాలి, అనేక మందికి ఆశీర్వాద కారకంగా ఉండాలి అని మీరు అనుకుంటే తప్పకుండా మీ భక్తిలో మీరు సరిగ్గా ఉన్నారు. అయితే ఒకవేళ స్పిరిచువల్గా నాకు బ్లెస్సింగ్స్ నాకు సంబంధం లేదు, నాకు ఫిజికల్గా మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తేనే దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతాను అని నువ్వు అనుకుంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీకు ఆ బ్లెస్సింగ్స్ రావు. ఎందుకంటే నువ్వు దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి నేను బ్లెస్ చేయాల్సిన అవసరం దేవుడికి లేదు. దేవుడితో నీకు అవసరం ఉంది, కానీ నీతో దేవుడికి అవసరం కాదు. కానీ నీ ఆత్మకు రక్షణ ఇవ్వడం మాత్రం ఆయనకి ఇష్టమై ఉంది. సరే, ఇక పాయింట్లోకి వస్తాను. ఆయన ప్రజల కోసం బండని గద్దిస్తే బండ నుంచి నీరు వచ్చినాయి. గాలి ద్వారా ఆయన పుర్రెలను తన ప్రజల కోసం రప్పించాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశంలో వర్షాన్ని ఆపేశాడు. మరలా ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశంలో నుంచి వర్షం కురిపించాడు. తన శిష్యులు మనవి చేస్తే సముద్రపు తరంగాలని వాటి పొంగుని అణిచివేశాడు. తన భక్తులైన వారు అగ్నిలో పడిపోతే అగ్నిలో ఉండే వారిని కాపాడాడు, వారిని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళ వెంట్రుకల్లో ఒక్కటి కూడా కరిగిపోలేదు, వాళ్ళ బట్టలు కూడా ఏమాత్రం అగ్ని వాసన రాలేదు. ఇలా చూసుకుంటే ఆయన సృష్టించిన నీరు, నింగి, నేల, అలాగే అగ్ని అన్నీ కూడా సమస్తము కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. దేవుని కోపానికి గురైనప్పుడు భూమి కొంతమందిని మింగేసినట్లుగా మనం చూస్తాం. ఆకాశము, భూమి, నీరు, నింగి అన్నీ కూడా ఆయన మాటకి విధేయత చూపిస్తుంది. కానీ మనము ఆయన చేత నిర్మించబడిన మనం మాత్రమే ఆయనకి విధేయత చూపించట్లేదు. సో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే నువ్వు ఆశీర్వదింపబడ్డానికి దేవునికి విధేయత చూపించడం నేర్చుకో. దేవుని ఆజ్ఞకు తల వంచుకొని సరే ప్రవ్వా అని నోరెత్తకుండా చెప్పడం నేర్చుకో. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదాలు మొదలవుతాయి. భౌతికంగాను స్పిరిచువల్గా కూడా నువ్వు బ్లెస్ అవుతావు. అప్పుడు అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. ఇస్సాకు కానీ దావీదు కానీ వారిద్దరూ కూడా దేవుడు వారికి తోడుగా ఉండటం వలన మాత్రమే వారు దినదినము అభివృద్ధి చెందుతూ గొప్పవారయ్యారట. ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనకు తెలుసుకోవాల్సిన ఏంటో తెలుసా? వారు దేవునికి లోబడ్డారు, విధేయత చూపించారు. కాబట్టి ఆయన తగిన కాలమందుని నేను హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతుల కింద నేను నువ్వు తగ్గించుకొని విధేయత చూపి ఆయన ఆజ్ఞకు లోబడ్డం నేర్చుకో. తప్పకుండా బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి.